ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన తండ్రి ప్రభా. ఈరోజు ప్రభా స్తోత్రం నాయన ఈ వాక్యాన్ని ప్రభా లైవ్ స్ట్రీమ్లో ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ లైవ్ స్ట్రీమ్ కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, ఇదిగో వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా స్తోత్రం నాయన, వాక్యం మాట్లాడుతుండగా ప్రభా స్తోత్రం నాయన తండ్రి, ఇదిగో ప్రభా స్తోత్రం నాయన తండ్రి, ఎటు ప్రభా స్తోత్రం నాయన నా ఆలోచనలు కాదు కానీ మీ ఆలోచనలు ప్రభా, నా మాటలు కాదు కానీ నీ మాటలు ప్రభా స్తోత్రం నాయన, నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధాత్మదేవ వింటున్న మా హృదయాలని ప్రభా మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, వింటున్న వాక్యం నూరంతలుగా ఫలించడానికి ప్రభా మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, నాయన తండ్రి వాక్యం వింటుండగా ప్రభా స్తోత్రం నాయన, మా జీవితాల్లో ఎటువంటి కొరత ఎటువంటి అవసరతలు ఉన్నా సరే ప్రభా స్తోత్రం నాయన, ఈ వాక్యంలోంచి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే సో మనం యెహోవా ఆశీర్వాదం అనే అంశము ఈరోజు లాస్ట్ మెసేజ్ అవుతుంది ఇది. సో కొన్ని గొప్ప మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సో నేను ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ టుడే. సో మనం ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దాం. ముందుగా మన ఫౌండేషన్ స్క్రిప్చర్ సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 22. ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 22. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువవదు. సో ఈ మాట బేస్ చేసుకొని మనం గత 5 వారాలుగా యెహోవా ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ వచ్చాము. యెహోవా ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ మనం చూడడం జరిగింది. క్లుప్తంగా ఒక 2-3 మాటల్లో నేను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆశీర్వాదం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆదాము అవ్వలని ఆయన సృష్టించినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. సో వాళ్ళకి మీదికి ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఆయన ఏం చెప్పాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 1 verse 27. ఈరోజు నేను రిఫరెన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, మీరు బైబిల్లో చూడకపోయినా సరే అన్నీ రాసుకొని తర్వాత మీరు మళ్ళీ డీటెయిల్గా చదువుకోండి. సో చాలా వచనాలు మనం చూడడం జరుగుతుంది ఈరోజు. సో ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఫస్ట్ టైం బ్లెస్సింగ్ అనేది అక్కడ ఆదాము అవ్వలని సృష్టించినప్పుడు దేవుడు అక్కడ వాళ్ళని బ్లెస్ చేస్తాడు. ఏమన్నాడంటే, దేవుడు తన స్వారూప్యమందు నరుని సృజించి దేవుని స్వారూప్యమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ ఫస్ట్ టైం మనిషి మీదికి దేవుడు బ్లెస్సింగ్ రావడం జరిగింది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా ఆశీర్వదించాడు? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో దేవుడి నోటి మాట చెప్పినప్పుడు ఆశీర్వాదం అనేది దేవుడి దగ్గర నుంచి మనిషి మీదకి వచ్చింది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అనేది ఈరోజు మనం దానికి ఒక ప్రాపర్టీ ఉంది దేవుడి ఆశీర్వాదానికి. అది దేవుడి దగ్గర నుంచి మనుషులకి ఒకరి మీద నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతా వచ్చిందనమాట. అది ఒకరి దగ్గర అంటే అది ఏదో ఆశీర్వాదం అంటే ఏదో ఒక ఇమాజినరీ కాన్సెప్ట్, అంటే ఊహించుకునే సంగతి కాదు. కానీ ఆశీర్వాదం అంటే లిటరల్గా ఒక గిఫ్ట్ లాగా అనమాట.
ఒకరి దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతా వచ్చింది. ఈరోజు మనం చూడబోతాం అది. సో దేవుడి దగ్గర నుంచి ఫస్ట్ ఆదాం అవ్వల మీదకి వచ్చిందనమాట ఆశీర్వాదం. తర్వాత మనకు తెలుసు ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు ఎట్లా శోధింపబడ్డారు. సైతాను సర్పం రూపంలో వచ్చి, పాము రూపంలో వచ్చి వాళ్ళని టెంప్ట్ చేసినప్పుడు వాళ్ళని మోసం చేశాడు. మోసం చేసినప్పుడు వాళ్ళు సైతాను మాటలు నమ్మి, ఆ సర్పం చెప్పిన మాటలు నమ్మి, దేవుడు తినకూడదు అని చెప్పిన వృక్షం నుంచి వాళ్ళు ఫలం తిన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఆశీర్వాదం అనేది కోల్పోయారు వాళ్ళు. సో ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ భూమిని ఆదాము అవ్వలకి ఇచ్చాడు కదా దేవుడు. ఆ భూమి అనేది ఆదాము అవ్వల నుంచి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే మనిషి పని చేసి శ్రమపడి తెచ్చుకోవాలి మళ్ళీ దాన్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే మనిషి శ్రమ పడితే తిరిగి వచ్చే అంత పని మనిషి చేయలేడు. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆదాము పని చేస్తే, ఆదాము కష్టపడితే, ఆదాము చెమటోర్చి చేసుకుంటే మళ్ళీ తిరిగి ఆయన తెచ్చుకోలేడు అనమాట. అంత కెపాసిటీ మనిషికి లేదు. అంటే దేవుని ఆశీర్వాదం అంత గొప్పగా ఉంది. సో ఇప్పుడు ఏమైపోయాడో ఇవన్నీ మనం ఫస్ట్ ఈ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆదాము అవ్వలు వాళ్ళతో పాటు మనందరం దేవునికి బాకీ అయ్యామన్నమాట. దేవునికి అప్పు అయిపోయాం. ఎందుకంటే మనకిచ్చింది మనం స్వతహాగా దేవుడు మనకిచ్చింది సాతానికి ఇచ్చేసాం కాబట్టి, సాతాను మాటలకి లోబడి ఆ పాపం అనే నేచరు మనలోకి ఎంటర్ అయినప్పుడు దేవునికి మనం అప్పు బాకీ అయ్యామన్నమాట. సో ఇప్పుడు కానీ దేవుడేమో మనల్ని వదిలిపెట్టలేదు. అట్లా వదిలేసున్నా కూడా ఆయన తప్పి, ఆయన మిస్టేక్ ఏమి ఉండదు అందులో. ఆయన కావాలంటే వీళ్ళతో పని కావట్లేదు, వీళ్ళు వేస్ట్ అని చెప్పి ఆయన వదిలేసి ఉండాల్సింది. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆశీర్వాదాన్ని తిరిగి మళ్ళీ మన మీదికి ఎట్లా తీసుకురావాలి అనేది ఆయనకు ఒక ప్లాన్ ఉందన్నమాట. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఆశీర్వాదాన్ని మన మీదికి మళ్ళీ తీసుకొచ్చాడు. అయితే సో అక్కడ అయిపోయింది. తర్వాత మీరు ఇవి రాసుకోండి. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆదాము తర్వాత కైను, ఏబేలు, తర్వాత షేత్, అట్లా వాళ్ళ పిల్లలు పుడతా వచ్చారు. వాళ్ళ వంశాలు పెరుగుతూ వచ్చినాయి. మనుషులు భూమి మీద వ్యాపిస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో కొంతమంది దేవుడికి విధేయతగా, దేవుడిని మాట నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుడిని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ప్రాసెస్లో మనం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదికాండంలో నోవా ఉంటాడు అన్నమాట. నోవాని దేవుడు పట్టుకొని నోవాని భూమి అంతా ఎంత విపరీతంగా పాపం విస్తరించిపోయిందంటే ఇంకా ఇట్లా వదిలేస్తే మనిషికి అసలు రక్షణ అనేది, ఆ దేవుడి ప్లాన్ ఫుల్ఫిల్ కాకుండా నశించిపోతారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రళయం, జడ్జిమెంట్, భూమి మొత్తం నీటిలో మునిగిపోయేలాగా ఒక జడ్జిమెంట్ తీసుకొని వచ్చాడు. కానీ అందులో నుంచి నోవాని కాపాడాడు, ఆయన కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళు ఆ ఓడలో దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నారు వాళ్ళు. దాంట్లో నుంచి ఆ భూమి మీద నీళ్ళంతా మళ్ళీ పోయిన తర్వాత నోవాని బయటికి తీసుకొచ్చి నోవాకు ఒక ప్రామిస్ చేశాడు దేవుడు. అక్కడ మళ్ళీ మనం బ్లెస్సింగ్, మనిషి మీదకి మళ్ళీ బ్లెస్సింగ్ అనేది అక్కడ చూస్తాం అన్నమాట. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపుడి. చూడండి, మళ్ళీ ఏదైతే ఆదాము కోల్పోయాడో మళ్ళీ నోవా మీదికి దేవుడు ఆ బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు. కానీ ఇప్పుడు 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 కండిషన్ ఏంటంటే, ఈ బ్లెస్సింగ్ దేవుడు లీగల్గా మళ్ళీ మనిషి మీదకి బ్లెస్సింగ్ ఇవ్వలేడు లీగల్గా. ఎందుకంటే ఒకసారి బ్లెస్సింగ్ మనిషి పోగొట్టుకున్న తర్వాత అది ఈ భూమి అంతా సాతాను చేతిలోకి వెళ్ళింది. మనిషి మళ్ళీ తిరిగి తన శక్తి సామర్థ్యాలతోటి కష్టపడి ఆదాముకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది మళ్ళీ తిరిగి సాతాను దగ్గర నుంచి ఒకవేళ సంపాదించుకొని దాన్ని దేవుడికి అప్పచెప్పగలిగితే అప్పుడే మళ్ళీ బ్లెస్సింగ్ మనకు రాగలుగుతుంది. లేదంటే మనకు బ్లెస్సింగ్ లీగల్గా రాలేదన్నమాట, కోర్టులో నడవదు. ఇప్పుడు దేవుడు ఏదో సర్లే అది అయితే అయింది, ఇంకొకటి ఇట్లా చేద్దాం అట్లా కాదు. దేవుడు ఒక ఒక పక్కా ప్లాన్, అంటే లీగల్గా కరెక్ట్. ఆయన లోకానికే జడ్జ్ అయినప్పుడు ఆయన మన ప్రేమగల తండ్రి, కానీ ఇంకొక సైడ్ ఆయన జడ్జ్ అన్నమాట. ఏది చేసినా కరెక్ట్గా చేయాలి, రైట్ వేలో చేయాలన్నమాట. సో ఏదో ఆశీర్వాదం ఇచ్చేద్దాం వీళ్ళకి ఇచ్చేయడం అని కాదు. సో ఇప్పుడు మనిషి తిరిగి ఆదాము కోల్పోయిన దాన్ని మనిషి తిరిగి సంపాదించాలి. అట్లా చేస్తేనే బ్లెస్సింగ్ వస్తుంది. కానీ ఇక్కడేమో దేవుడు మళ్ళీ నోవాను ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఒకవేళ దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం నోవా మీద పనిచేయాలంటే నోవా కానీ మనిషి ఇన్ జనరల్గా మనిషి చనిపోవాలన్నమాట. ఎందుకంటే ఈ మనిషి సాటిస్ఫై చేయలేడు కదా దేవుడి పేమెంట్ని. ఈ పాపం చేసిన మనిషి సాటిస్ఫై చేయలేడు. ఈ మనిషి చనిపోతేనే ఆ బ్లెస్సింగ్ అనేది పనిచేస్తుంది. సో ఆ మనిషి చనిపోవడం అనేది పేమెంట్ అన్నమాట. చనిపోయినా కూడా అది ఎప్పటికీ దేవుని ఆశీర్వాదం నుంచి వేరైపోతేనే కానీ ఆ పేమెంట్కి ఆ సాటిస్ఫాక్షన్, ఆ పేమెంట్ ఫుల్ఫిల్ కాదు. సో ఇది మనసులో పెట్టుకోండి. అది తర్వాత యేసుప్రభు ద్వారా అది ఫుల్ఫిల్ అయింది, అక్కడికి వెళ్తాం మనం. కానీ దేవుని దృష్టిలో ఆ పేమెంట్ ఉందన్నమాట. ఆ పేమెంట్ యేసుప్రభు చేయబోతున్న పేమెంట్ అది దృష్టిలో పెట్టుకొని బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు నోవా మీదకి మళ్ళీ. సో నోవా మీదకి బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత అదే 9వ అధ్యాయం 26వ వచనంలో నోవా తన పిల్లల మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తాడు. అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. ఇంకా తర్వాత 27 దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించునని, అతనికి కానాను దాసుడగునని అగుననెను. ఈయన నోవా వాళ్ళ మీద, తన పిల్లల మీద కొన్ని మాటలు చెప్పాడు అన్నమాట. అదేంటంటే ఆ దేవుడు నోవా మీద పెట్టిన బ్లెస్సింగ్ని పిల్లల మీద రిలీజ్ చేశాడు. అక్కడ షేముని బ్లెస్ చేస్తాడు ఫస్ట్. 3 పిల్లలు కదా నోవాకి, షేము, యాఫేతు, హాము అని ఉంటాడు. హాముకి పుట్టిన కొడుకు కానాను అనమాట. సో షేముని ఫస్ట్ బ్లెస్ చేస్తాడు. సో ఆ మెయిన్ బ్లెస్సింగ్ అనేది షేము మీదకి వెళ్ళింది. తర్వాత మనం ఆదికాండంలో చూస్తూ వస్తే షేము వంశంలో నుంచి అబ్రహాం వస్తాడు అన్నమాట. సో అబ్రహాముని మళ్ళీ దేవుడు పట్టుకుంటాడు.
ఎక్కడ అంటే ఆదికాండం 12వ అధ్యాయం మనం లాస్ట్ 3 వీక్స్ ధ్యానించాము. ఆదికాండం 12వ అధ్యాయం 12, 13, 14 అబ్రహాంకి మీదికి ఎలా బ్లెస్సింగ్ వచ్చింది. సో దేవుడు మళ్ళీ అబ్రహాంని పిలిచి నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళాలి, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పేసి అబ్రహాంని దేవుడు దీవించాడు. ఆయన విస్తారంగా దీవించబడ్డాడు అబ్రహాము. తర్వాత మనం చూసాం ఎట్లా ఆయన ఏమి చేయకుండానే దేవుని ఆశీర్వాదం ఆయన మీద పనిచేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనం సామెతలు 10వ అధ్యాయం 22లో మనం చూసినట్టు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని అంది కదా. అట్లా ఆ మాటను బట్టి యెహోవా ఆశీర్వాదం అబ్రహాం మీద ఉండటం వలన దేవుని ఐశ్వర్యం ఆయన ఏమి చేయకుండానే సంపాదించుకోగలిగాడు అనమాట. ఐశ్వర్యంతో పాటు మిగతా ఇంకా వేరే బ్లెస్సింగ్స్ అన్నీ ఆయనకి రావడం స్టార్ట్ అయింది. కానీ మనకి తెలుసు కదా, అబ్రాహాముకి షేరైకి పిల్లలు లేరు. దేవుడు ఏమన్నాడంటే నీకు సంతానం ఇస్తా అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. యాక్చువల్గా ఇదంతా దేవుడు చేయొద్దు. మనుషుల పట్ల ఈ ప్రామిస్ ఇవ్వడము, వాగ్దానం ఇవ్వడము, నిబంధన చేయడం, కవెనెంట్ గురించి లాస్ట్ టైం మనం స్టడీ చేసాం. నిబంధన, అబ్రాహాంతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఇవన్నీ చేయడము దేవుడు చేయకూడదు యాక్చువల్గా. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఆ ప్లేస్లో లేడు. మనిషి దేవుడు బ్లెస్ చేసే ప్లేస్లో లేడు. పోగొట్టుకున్నాడు మనిషి ఆ స్టేటస్. కానీ యేసు ప్రభుని దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు వచ్చి ఆ పేమెంట్ చేస్తాడు ఈ మనుషుల తరపున అనేది దృష్టిలో పెట్టుకొని ఆయన బ్లెస్సింగ్ అట్లా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు అబ్రాహాంకి వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తా, నీకు సేరైకి సంతానం ఇస్తా అని ప్రామిస్ చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారంటే సేరై గొడ్రాలై ఉంటుంది, ఆమెకి పిల్లలు కావట్లేదు. సో కావట్లేదని చెప్పి ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీ భార్య భర్తలు ఉంటే ఒకవేళ భార్యకి ఏదో కారణంగా పిల్లలు అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఆ భార్య చేతి కింద దాసులు ఉంటారు కదా ఆడవాళ్ళు. సో వాళ్ళని ఆ భర్తకి ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లలు, కానీ వాళ్ళే మా పిల్లలు అని అనుకోవడం ఆ రోజుల్లో ఉన్న కల్చర్ అన్నమాట. అబ్రాహాం దినాల్లో ఉన్న కల్చర్. వీళ్ళు ఏం చేశారంటే నాకు ఎట్లాగో పిల్లలు కావట్లేరు కదా, సో హాగరు అనే దాసి ఉంటుంది సేరైకి, ఆమెతో పిల్లలుగాను ఆమెకు పుట్టిన వాళ్ళే నాకు పిల్లలు అవుతారు అని చెప్పి వీళ్ళు సొంతంగా ప్లాన్ చేసుకొని వాళ్ళు అబ్రాహాము హాగరు ద్వారా ఇస్మాయిల్ పుడతాడు. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో మన సొంతంగా ప్లాన్స్ చేసుకొని దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏమి చేయలేము. మనం చేసే స్టేటస్లో మనం లేము. అది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఫ్రీగా పొందుకోవటమే ఆశీర్వాదం. నువ్వు ఏదో చేస్తే, నువ్వు ఏదో కష్టపడి చెమటోర్చి చేస్తే నీకు అంతా మంచిగా జరగటం, అదంతా లోకం చెప్పే మాటలు అవి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఆశీర్వాదం నీకు కావాలంటే నీ సొంతంగా నువ్వు చెయ్యలేవు, నా దగ్గర నుంచి పొందుకోవాల్సిందే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. సో వాళ్ళు అబ్రాహాము సేరై అట్లా చేసిన తర్వాత హాగర్ ద్వారా
ఇస్మాయిల్ని అంటారు. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు దేవుని దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక మాట ఉండదన్నమాట. అబ్రాహాంకి దేవుడికి కమ్యూనికేషన్ ఉండదు ఇంకా 13 సంవత్సరాలు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్పాడు కదా, నీకు సేరయ్యకి సంతానం ఇస్తా అని ఆయన చెప్పాడు. కానీ ఆ మాట కాకుండా వీళ్ళు డైవర్ట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయారనమాట. దేవుడు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు, నీకు సేరయ్యకి సంతానం ఇస్తా అని ఆ మాట అక్కడే ఉన్నాడు దేవుడు. వీళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోయారు, డైవర్ట్ అయిపోయారు. అది తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో అదొక ప్రాబ్లం లాగా తయారైపోయింది. సో మనం ఎప్పుడు కానీ మనం సొంతంగా మనం ఏదన్నా చేసుకుంటే దేవుని మాట ఆయన మనకేం చెప్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, ఏ పని చేయాలి నేను, ఇవన్నిట్లో ఆయన గైడెన్స్ మనకు ఉండాలి, ఆయన ఆలోచన మనకు ఉండాలి. అది లేకుండా మనం చేసినట్లయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. లైఫ్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు ఆమె ఏమైపోయిందంటే హాగరు సేరాయిని నిందించడం, లేకపోతే నీకు పిల్లలు కాలేదు కదా అని ఇట్లా ఆమెని మళ్ళీ బాధ పెట్టడం, ఇట్లాంటివన్నీ అంటే అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కొని తెచ్చుకున్నారు. తర్వాత మొత్తానికి దేవుడు మళ్ళీ అబ్రాహాము దగ్గరకు వస్తాడు. 13 సంవత్సరాల తర్వాత అబ్రాహాము దగ్గరకు వచ్చి నేను నీకు సంతానం ఇస్తాను అని మళ్ళీ దేవుడు ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు అది ఆ స్టోరీ మనకు తెలుసు కదా, 2 దేవదూతలు ఇంకా దేవుడు 3 మనుషుల లాగా వస్తారు అబ్రాహాము దగ్గరికి. వస్తే అబ్రాహాము గుర్తుపట్టి వాళ్ళకి భోజనం ప్రిపేర్ చేసి వాళ్ళకి భోజనం పెడతాడు. భోజనం తిని అయిపోయాక దేవుడు ఆయనకు చెప్పిన మాట, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీకు సంతానం ఇస్తా అని చెప్పి మీ చేతిలో బిడ్డ ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడు. సేరయ్య నవ్వుతుంది. మనకు తెలుసు కదా స్టోరీ అంతా. అంటే 13 సంవత్సరాలు దేవుడు ఎందుకు వెయిట్ చేశాడు, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాడంటే, ఈ 13 సంవత్సరాల్లో ఫస్ట్ ఏమో సేరయ్యకి ఆమె శరీరంలో శక్తి లేదు పిల్లలు కనటానికి, ఆమె ముసలాం అయిపోయింది. అబ్రాహాము శరీరంలో ఇంకా శక్తి ఉంది పిల్లలు కావటానికి. అందుకని వాళ్ళు శరీరంలో ఒంట్లో శక్తి ఉంది కదా, అందుకే నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు అన్నమాట. సో అబ్రాహాము శరీరంలో బలము పోయేదాకా దేవుడు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మన శక్తి సామర్థ్యాలతోటి మనం చేసుకోలేము. సో అప్పటి వరకు దేవుడు వెయిట్ చేసి ఈయన ముసలోడు అయిపోయిన తర్వాత 99 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 100 years, 99 years అబ్రాహాం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీ చేతుల్లో బిడ్డని ఎత్తుకుంటారు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మనం కూడా మన శక్తి సామర్థ్యాలతో ఏమన్నా చేసుకుంటున్నామా మన జీవితాల్లో చూసుకోవాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే కంప్లీట్గా ప్రవ్వా నేను చేసుకోలేను, నాకు శక్తి నా శక్తి, నా తెలివి, లేకపోతే నా జాబు, నా స్టేటస్, నా ఆస్తి, నా హోదా, ఇవన్నీ నీ ఆశీర్వాదం పొందుకోవడానికి నాకు సరిపోదు అని యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన మాట నీ జీవితంలో పనిచేస్తుంది. అప్పుడు వరకు నాకు బాగుంది కదా, నా స్టేటస్ అంతా బాగుంది, లేకపోతే నా ఆస్తిపాస్తులు బాగున్నాయి అని నువ్వు అనుకున్న అంతవరకు దేవుని ఆశీర్వాదం నీ మీద పనిచేయదు. అది నీ శక్తి సామర్థ్యాల్లో అయినంత మట్టుకే అవుతుంటుంది. సో అప్పుడు మొత్తానికి వాళ్ళు ఏమైపోయారంటే
వాళ్ళు ముసలోళ్ళు అయినా సరే, పిల్లలు కనటానికి వాళ్ళకి శక్తి లేకపోయినా సరే, దేవుని మాటను బట్టి వాళ్ళ బాడీ మళ్ళీ రివైవ్ అయిందనమాట. యవ్వనస్తులుగా అయిపోయారు వాళ్ళు. దేవుని ఆశీర్వాదం ఎంత పనిచేసిందంటే వాళ్ళ మీద, షేరా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వేరే రాజులు, చుట్టుపక్కల ఉన్న రాజులు ఆమెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెను రాణిలాగా చేసుకోవాలి అని అనుకున్నారు. 90 సంవత్సరాలు ఆమె అంటే ఆమె ఎంత యవ్వనంగా అంటే లిటరల్గా వాళ్ళ బాడీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట. దేవుడు మళ్ళీ వాళ్ళని శక్తి కలిగి చేశాడు బాడీస్లో. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళలో శరీరంలో బలము లేకపోతే అనారోగ్యత ఏదన్నా ఉందా? దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది. యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నాం. ఆయన ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదం నీ మీద ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు టీనేజ్లో నీకు ఎంత ఆరోగ్యం, ఎంత స్ట్రాంగ్గా నువ్వు ఉన్నావో, నీ ఎముకలు, నీ బాడీ అంతా అట్లా రివైవ్ అవుతుంది మళ్ళీ. సో అది ఆశీర్వాదం అలా పనిచేస్తుంది అనమాట మన మీద. సో తర్వాత ఇంకా మనం చూస్తే ఇస్సాకు పుడతాడు. మొత్తానికి ఇస్సాకుని వాళ్ళకి అంటారు. తర్వాత ఇష్మాయిల్ని పంపించేయమని చెప్పి దేవుడు చెప్తాడు. వాళ్ళు ఇష్మాయిల్ని పంపించేస్తాడు. ఆ తర్వాత ఇస్సాకు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అబ్రహాం షేరా చనిపోతారు. ఇస్సాకుకి పెళ్ళి అవుతుంది. రెబెకాని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఇస్సాకు మీదకి ఆ బ్లెస్సింగ్ వస్తుంది. అబ్రహాం మీద ఉన్న బ్లెస్సింగ్ ఇస్సాకు మీదకి వస్తుంది. ఎక్కడ అంటే ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. ఆ బ్లెస్సింగ్ ఇప్పుడు అబ్రహాం నుంచి ఇస్సాకుకి వెళ్ళింది. అది లిటరల్గా అంటే ఈ బ్లెస్సింగ్ ఎవరు పొందుకుంటే వాళ్ళు కంప్లీట్గా ఒకలాగా ఉన్న వాళ్ళు ఇంకొకలాగా అయిపోతారు. ఈ బ్లెస్సింగ్ పొందుకుంటే రెబెకాకి కూడా పిల్లలు పుట్టారు. ఈ బ్లెస్సింగ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇస్సాకు దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆమె గర్భం తెరవబడుతుంది. అప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇమ్మీడియట్గా ఈ బ్లెస్సింగ్ అనేది అది ఏదో ఒక ఊరిక గాడ్ బ్లెస్ యూ అని చెప్పుకున్నట్టు ఒక ఏదో మంచి మాట కాదు అది. ఆ బ్లెస్సింగ్ అనేది అది దేవుని శక్తి అన్నమాట. దేవుని దగ్గర నుంచి ఆదాముకి, తర్వాత నోవాకి, తర్వాత ఆయన పిల్లలకి, తర్వాత షేము వంశంలో నుంచి అబ్రహాం నుంచి ఇస్సాకుకి, అట్లా అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. అది లిటరల్గా ఆస్తి అన్నమాట. ఆస్తిలాగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఆస్తి ఎట్లా వస్తుందో అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చిందనమాట. ఇస్సాకు తర్వాత ఎంతగా దీవించబడ్డాడంటే, ఆయన ఉంటున్న దేశంలో వాళ్ళందరి ధనం కంటే ఈయన ఒక్కడి ధనం ఎక్కువైపోయింది. వాళ్ళు దాన్ని భరించలేక ఆ దేశంలో నుంచి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి పంపించేశారు ఇస్సాకుని. అంతగా ఆశీర్వదింపబడ్డాడు అనమాట. తర్వాత ఇస్సాకుకి రెబెకాకి ఇద్దరు పిల్లలు, కవలలు కదా, ట్విన్స్ పుడతారు. ఏంటి, ఏశావు, యాకోబు. ఓకే, ఏశావు, యాకోబు. ఏశావు ఆయన పెద్ద ఆయన, రెండవ కుమారుడు యాకోబు. ఇక్కడ తర్వాత వీళ్ళ మీదకి ఎట్లా యాకోబు మీదకి బ్లెస్సింగ్ వస్తుంది.
వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆ, ఒక వాళ్ళు ఆ, గర్భంలో ఇద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. రిబ్కా ప్రార్థన చేసి దేవుడిని అడిగితే ఏం జరుగుతుంది అని అడిగితే, ఈ 2 రాజ్యాలు ఉన్నాయి నీ గర్భంలో, ఆ, మొదటివాడు రెండో వాడికి దాసుడుగా అవుతాడని చెప్పి దేవుడు ఆమె గర్భంలో ఉన్నప్పుడే చెప్తాడు. అదేంటి లోకరీతిగా ఆ, ఆ, మొదటి సంతానం కదా బ్లెస్సింగ్ పొందుకునేది, మొదటి సంతానం ఎక్కువగా ఉండాలి కదా. యాకోబు దేవుడు అట్లా ఎందుకు చెప్పాడు? యాకోబుని చూజ్ చేసుకున్నాడు దేవుడు, ఏశావుని చూజ్ చేసుకోలేదు. ఏశావు యాకోబుకి దాసుడైతాడని చెప్పి దేవుడు చెప్పాడనమాట. ఇది మనం రోమిల్ రాసిన పత్రికలో పౌలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ, లోకరీతిగా వచ్చినట్టు రాలేదు ఆ బ్లెస్సింగ్. ఎప్పుడు కానీ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకు ఆ బ్లెస్సింగ్ వెళ్ళినప్పుడు, లోకరీతిగా నువ్వు బ్లెస్ చేయబడాలంటే నీకు అన్నీ కరెక్ట్గా ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ మీదకి ఎలా వస్తుందంటే లోకం చెప్పిన నియమాల్ని బట్టి రావట్లేదు. ఇప్పుడు పెద్ద కొడుకు కాబట్టి బ్లెస్ చేయబడాలి, ఆహా. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన కృపని చూపించాడు మనుషుల పట్ల. అంటే నువ్వేదో పెద్దవాడిగా పుట్టినందుకు నీకు బ్లెస్సింగ్ వస్తుంది, లేకపోతే నువ్వు చిన్నవాడిగా పుడితే నీకు బ్లెస్సింగ్ ఉండదు, అట్లా కాదు. కేవలం నా కృప ద్వారా నీకు బ్లెస్సింగ్ వస్తుంది, నువ్వేమి చేయకుండానే నీ మీదకి బ్లెస్సింగ్ వస్తుంది అని చూపించడానికి యాకోబుని ఎన్నుకున్నాడు అనమాట దేవుడు. అయితే హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే నేను ఈరోజు బైబిల్ అంతా ఆదికాండం నుంచి యేసు ప్రభు దాకా మొత్తం చెప్దాం అనుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏం జరిగిందో మనం చూద్దాం. ఇస్సాకు యాకోబు మీదకి బ్లెస్సింగ్ ఎట్లా వచ్చింది చూద్దాం. 27వ అధ్యాయంలో ఇస్సాకు ముసలోడు అయిపోతాడు. ఏశావుని పిలిచి, పెద్ద కొడుకుని పిలిచి, నాకు వేటాడి జింక మాంసం తీసుకొనిరా, వేటాడి మాంసం తీసుకొని వచ్చి నాకు వండి పెట్టు, అది తిని నిన్ను బ్లెస్ చేస్తా, ఎందుకంటే నేను చనిపోయే టైం దగ్గరకు వచ్చింది, నేను ముసలోడిని అయిపోయా, ఈ బ్లెస్సింగ్ నీ మీదికి రావాలి ఇప్పుడు అని చెప్పి ఏశావుని పంపిస్తాడు. ఏశావు వెళ్తాడు. కానీ రెబెకాకి దేవుడు ప్రామిస్ తెలుసు కదా, బ్లెస్సింగ్ యాకోబు మీదకి వెళ్ళాలి అనేది రెబెకాకి దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఆమె ఏం చేస్తుందంటే, ఇదిగో నీ అన్నని బ్లెస్ చేస్తున్నాడు మీ నాన్న, మీ అన్న వచ్చేలోపు మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆమె 2 మేకలు తీసుకొనిరా, 2 మేక పిల్లలు తీసుకొనిరా, నేను భోజనం రెడీ చేస్తా, ఆ మాంసం రెడీ చేసి, రొట్టెలు రెడీ చేసి మీ నాన్నకు తీసుకెళ్దు కానీ నిన్ను బ్లెస్ చేస్తాడు అప్పుడు అని చెప్పేసి అంటది. ఇప్పటికి ఏమవుతుందంటే ఇస్సాకు ముసలోడు అయిపోతాడు, ఆయన కళ్ళు కనిపించవు అనమాట, చాలా ముసలోడు అయిపోయి ఉంటాడు, ఆయనకు చూపు కనబడదు అప్పటికి. అయితే మరి ఎట్లా ఆయన గుర్తుపడతాడు కదా, నా వాయిస్ గుర్తుపడతాడు, నన్ను పట్టుకుని చూస్తే తెలుస్తుంది అని అంటే, లేదు ఓకే, లేదు నేను చెప్పినట్టు చెయ్యి, నీ మీదకి బ్లెస్సింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ చెప్తుంది. అది మనం చూద్దాం ఇప్పుడు. ఆదికాండం 27:15 వచనం, జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 15. ఈరోజు ఈ మాటలు
విని అయిపోయేసరికి మనం ఎంతగా దీవించబడ్డాం, మనం ఎట్లా దీవించబడ్డాం మనం తెలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 27:15. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక 16. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మం, ఏ మేకపిల్లలు, ఆల్రెడీ 2 మేకపిల్లలు ఈయన తీసుకొచ్చాడు కదా, వాళ్ళకున్న దాంట్లోంచి ఆ మాంసం వాటిని చంపి ఆ మాంసం ప్రిపేర్ చేసింది తండ్రి తినటానికి. ఏ అయితే మేకపిల్లలు ఈయన చంపాడో ఆ మేకపిల్లల చర్మం అన్నమాట. ఆ చర్మం తీసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏశావు ఒంటి మీద బాగా వెంట్రుకలు బాగుండే. ఏశావు ఒంటి మీద తండ్రికి కళ్ళు కనపడట్లేదు. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనను పట్టుకొని చూస్తే ఈయన చర్మం వేరేలా ఉంది, తెలిసిపోద్ది ఈయన యాకోబు అని గుర్తుపడతాడని. అట్లా గుర్తుపట్టకుండా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబుని ఏశావు అనుకోవాలి, ఈయన పెద్ద కుమారుడు అనుకోవాలి అని చెప్పి రెబ్కా ఈ ప్లాన్ చేసిందనమాట. అన్న ఒక మంచి సొగసైన వస్త్రాలు తమ్ముడి మీదే వేసిందంట. తర్వాత ఆ మేకపిల్లలు ఏవైతే చంపారో వాటి చర్మం తీసి వాటి ఆయన చేతుల మీద, ఆయన మెడ మీద కప్పిందనమాట. మేకపిల్లల చర్మంతో అతని చేతులను, అతని మెడ మీద నునుపు భాగమును కప్పి 17. తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా, ఇక్కడ చూడండి ఒక గొప్ప మర్మం ఉంది ఇక్కడ. తర్వాత 18. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను. మన లైఫ్లో బ్లెస్సింగ్ ఎట్లా చూస్తాం, బ్లెస్సింగ్ ఎలా పొందుకుంటాం మన లైఫ్లో? మన జీవితాల్లో చాలా విషయాలు ఉండొచ్చు మనల్ని బాధ పెట్టే విషయాలు. ఇది బాగా అయితే నా జీవితం బాగుండు, నా పిల్లలు మంచిగా ఉంటే నా జీవితం బాగుంటుంది, నా ఆర్థిక పరిస్థితి బాగుంటే నా జీవితం బాగుంటుంది, నా ఆరోగ్యం ఇదిగో ఈ అనారోగ్యత ఉంది, ఇది పోతే నా పరిస్థితి బాగుంటుంది అని ఇంకా చాలా చాలా విషయాలు ఉండొచ్చు. చాలా విషయాలు ఉండొచ్చు. అవమానం జరిగి ఉండొచ్చు మన లైఫ్లో. అరే అందరి ముందు ఘనంగా ఉంటే నా జీవితం బాగుంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. ఆ విషయాల్లో దేవుని ఆశీర్వాదం ఎట్లా పొందుకుంటాం ఈరోజు? ఎలా పొందుకుంటామో దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు ఇస్సాకు, కానీ పెద్ద కొడుకున్నాడు ఏశావు, చిన్న కొడుకున్నాడు యాకోబు, తల్లి ఉంది రెబెకా. కానీ ఇదంతా ఒక మర్మం. ఇక్కడ ఒక రెవల్యూషన్ ఉంటుంది, ఇక్కడ ఒక మిస్టరీ ఉందన్నమాట. ఇక్కడ తండ్రి మన దేవుడు, పెద్ద కొడుకు యేసుప్రభు, చిన్న కొడుకు మనం, రెబెకా పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి దగ్గరికి ఇప్పుడు నీ జీవితంలో నీకు పలానా విషయంలో నీకు ఆశీర్వాదం కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. నువ్వేమి శ్రమ పడకుండా ఇది 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 మంచిగా అయిపోతే బాగుండు
అనే సిట్యువేషన్ ఉంటుంది కదా నీ లైఫ్లో. ఆ విషయం నువ్వెంతో కష్టపడి ఎంతో ప్రయత్నం చేసి చాలా ట్రై చేసి ఉండొచ్చు, అది వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఆ విషయంలో దేవుని ఆశీర్వాదం పొందుకుంటే నీకు అట్లా నీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. నీ లైఫ్ కింద ఉన్నవాడివి సడన్గా పైకి వెళ్ళిపోతావు అన్నమాట. అందరూ తూతూ అని ఉమ్మివేస్తుంటే సడన్గా అందరూ అరే పలానా వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పుకుంటారు. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేస్తా అని చెప్పి యెషయా గ్రంథంలో ఉంటుంది. ఐ విల్ మేక్ యూ అన్ ఎటర్నల్ ఎక్సలెన్స్. అంటే చూసేవాళ్ళు ఫలానా వాళ్ళు ఎంత ఎంత బాగుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు అని అందరు చెప్పుకుంటారనమాట. అట్లా నిన్ను చేస్తా అని ప్రామిస్ ఉంది బైబిల్లో. ఇవన్నీ ఎలా పొందుకుంటాము అని ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది. ఈ విషయాల్లో దేవుని ఆశీర్వాదం ఎట్లా పొందుకుంటాం, ఎలా పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నువ్వు వినాలి. ఆయన ఏం చెప్తాడు వినాలి. ఇక్కడ రిబ్కా ఏం చెప్తుంది? రిబ్కా ఏం చెప్తుందంటే యాకోబుకి, మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక 16 రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి. ఎవరు వస్త్రములు వేసుకోవాలి? పరిశుద్ధాత్ముడు నీకేం చెప్తున్నాడు అంటే, నీ వస్త్రాలు పక్కన పెట్టేసి నీ అన్న వస్త్రాలు వేసుకో. సొగసైన వస్త్రాలు. ఎవరి వస్త్రాలు? యేసుప్రభు వస్త్రాలు అన్నమాట. ఏంటి ఆ వస్త్రం అంటే నీతి వస్త్రం. మనం రక్షింపబడినప్పుడు మనకు ఒక వస్త్రం ఇచ్చాడు దేవుడు మనకి, అది నీతి వస్త్రం అన్నమాట. మన అన్న తొడుగుకున్న అంగి, అది యేసుప్రభు తొడుగుకున్న అంగి అన్నమాట. యేసుప్రభు చనిపోయి శిలువ మీద వేలాడుతున్నప్పుడు, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగి కోసం చీట్లు వేసుకుంటారు. ఎందుకంటే ఆ అంగి ఎట్లా తయారు చేయబడిందంటే 2 బట్టలు, ఇప్పుడు నా టీషర్ట్ ఉంది, ఇలా జాయింట్ ఉంటుంది, మన షర్ట్కి కానీ మనం వేసుకునే బట్టలు కానీ ఇలా జాయింట్ ఉంటుంది. ఆయన అంగి అట్లా జాయింట్ లేకుండా నేశారన్నమాట. అలాంటి అంగి ఆయన పైనుంచి కింది దాకా ఒకే బట్టతోటి చేసింది. చాలా ఖరీదైన వస్త్రం అది. అది ఎవరికి వస్తుందా అని చెప్పి చీట్లు వేసుకొని వాళ్ళు అట్లా మనకి ఆ వస్త్రం ఎవరికి వస్తే వాళ్ళకి లక్కీ డ్రా తగిలినట్టు అనమాట. మనకి తగిలింది లక్కీ డ్రా. యేసు ప్రభువుని అంగీకరించిన మనకి ఆయన వస్త్రం ఇవ్వబడింది. ఆ వస్త్రం వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తుంది రిబ్కా? యాకోబునకు అది తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి. ఆ మేకపిల్లలు ఏ మేకపిల్లలైతే చంపారో తండ్రి కోసం, తండ్రి భుజించడం కోసం ఏ మేకపిల్లలు అయితే చంపారో, ఇక్కడ మళ్ళీ ఆ మేకపిల్లలు ఏంటి అంటే, ఆ 2 మేకపిల్లలు ఏంటి అంటే జీసస్ సాక్రిఫైస్ అన్నమాట. ఆయన సాక్రిఫైస్, ఆయన చర్మం మనం దొడుక్కోవాలన్నమాట. అంటే కొత్త నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయి, మీరు స్టడీ చేసుకోవాలి. మనం క్రీస్తులో ఉన్నాము అని చెప్తుంది బైబిల్. మనం క్రీస్తుని ధరించుకోవాలి అని చెప్తుంది బైబిల్. ఇవన్నీ ఎందుకంటే మనం ఆశీర్వదింపబడటానికి. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, నా పరిస్థితి బాగాలేదు ప్రవ్వా, ఏదన్నా చెయ్యి, అట్లా ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయలేడు. మన ప్రార్థనలన్నీ అట్లే ఉంటాయి. ఇంత కష్టపడుతున్నా నువ్వు, నీకు నా మీద ఏమంటావు, జాలి కలగట్లేదా, లేకపోతే అవన్నీ కనపడవు ఆయనకి. ఆయనకి తెలిసిందల్లా, తండ్రికి తెలిసిందల్లా ఆయన కొడుకు, తండ్రికి తెలిసిందల్లా యేసు ప్రభు.
నువ్వు యేసు ప్రభువులో ఉంటే నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది. సో నువ్వు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నేను యేసు నామంలో వస్తున్నా, నేను యేసు ప్రభు చేసిన సాక్రిఫైస్ని బట్టి వస్తున్నా, యేసు ప్రభు రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడ్డా, ఆయన నీతి వస్త్రం నా మీద ఉంది, ఇదిగో నన్ను చూస్తున్నావు కదా, యేసు ప్రభునే చూస్తున్నావు నువ్వు అని రావాలి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు. తర్వాత ఇంకా 17వ వచనం, తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా, నీ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి నువ్వెవరు బిడ్డ అని అడుగుతాడు. అప్పుడు నీ సమాధానం ఏం చెప్తావు? నేను ఫలానా నా పేరు సుశీల్ తండ్రి, హైదరాబాద్లో పెరిగాను, యుఎస్లో ఉంటున్నా ఇప్పుడు. అది కాదు నువ్వు చెప్పాల్సింది, అది కాదు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వెవరు బిడ్డ అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. తండ్రి దృష్టిలో నువ్వు యేసు ప్రభుతో సమానం. తండ్రి దృష్టిలో నిన్ను నువ్వు యేసు ప్రభులాగా చూసుకోవాలి, యేసు ప్రభుతో ఈక్వల్గా చూసుకోవాలి నిన్ను నువ్వు. నేను నీ పెద్ద కొడుకుని, నీ పెద్ద కొడుకుని. ఈ ఆలోచన బాగా మన మైండ్లో బాగా దీన్ని ధ్యానించుకోవాలి. ఈ ఆలోచన, యేసు ప్రభు ఎట్లా ఉన్నాడో నేను అట్లా ఉన్నా, నేను సపరేట్గా లేను. దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే యేసు ప్రభువుని చూసినట్టే చూస్తాడు. నీకున్న యేసు ప్రభువుకి ఏమన్నా కష్టాలు ఉంటాయా, ఏమన్నా బాధలు ఉంటాయా, ఏమన్నా ఆయనకి ఏ బాధలు ఏ కష్టాలు ఉండవు. ఆయన తండ్రి దీవించిన కుమారుడు, ఆయన తండ్రికి ఇష్టమైన కుమారుడు. సో తండ్రి యేసు ప్రభువుని ఎట్లా చూస్తున్నాడో అలా మనల్ని మనం కూడా అలా చూసుకోవాలి. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీ కష్టాలు నీ బాధలు వీటితో వెళ్ళొద్దు. తండ్రి ఇదిగో నీ పెద్ద కొడుకు వచ్చాడు చూడు అని చెప్పాలన్నమాట. నీవు నాతో చెప్పిన ప్రకారము చేయుచున్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వేటాడడం అంటే తండ్రి వేటాడమని ఎవరికి చెప్పాడు? పెద్ద కొడుకుకి చెప్పాడు వేటాడమని. చిన్న కొడుకు ఏం చేశాడు? తండ్రి ఆస్తిలోంచే మేకల్ని తీసుకొని వాటిని చంపి వాటిని తండ్రి దగ్గర తీసుకొని వచ్చాడు. ఏ పని ఈజీ ఇక్కడ? వేటాడడం ఈజీనా, ఉన్న దాంట్లో నుంచి తీసుకురావడం ఈజీనా? వేటాడడం కష్టం, వేటాడడం శ్రమతో కూడిన పని. కష్టమైన పని పెద్ద కొడుకుకి చెప్పాడు తండ్రి, సులువైన పని నువ్వు చెయ్యి అని చెప్పి పరిశుద్ధాత్ముడు నీకు చెప్తున్నాడు అనమాట. సులువైన పని ఏంటంటే ఆల్రెడీ మన కోసం వధింపబడిన గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లని తీసుకొని రావాలి తండ్రి దగ్గరికి అని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు. తర్వాత నీవు నన్ను దీవించుటకై దయచేసి నేను వేటాడిన దానిని తినుమనెను. 20 అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లా దొరికెనని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఇంత తొందరగా ఎట్లా వేటాడను అని అడుగుతాడు అన్నమాట ఇస్సాకు యాకోబుని. అంటే దేవుడు కనికరించాడు, నా ముందుకు దాన్ని తీసుకొని వచ్చాడు. నిజంగా మనం అడిగామా ఆయనని, నా కోసం ప్రాణం పెట్టు, నా కోసం బలి అవ్వాలి అని చెప్పి మనం అడిగామా? ఆయన కనికరించాడు. మన దేవుడైన యెహోవా మన ఎదుటికి
దానిని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభువుని ఈ లోక పాపాలు మోసుకొని పోచున్న గొర్రెపిల్లలాగా మన మన ఎదుటకు తీసుకొని వచ్చాడు. మనం అడిగామా? ఈరోజు మనకి అసలు ఆయనని ఎరిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. చాలామంది ఆయనని ఎరిగి లేరు. ఈరోజు మనం అడగలేదు ఈ భాగ్యం మనకి ఇవ్వమని. ఆయన ఇచ్చాడు. ఆయన కలుగజేసుకొని ఆయన ఇచ్చాడు అన్నమాట. తర్వాత 21, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో, నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. ఓకే, నువ్వు నిజంగా నా పెద్ద కొడుకు అయినా దగ్గరికి రా, చూస్తా అని అంటున్నాడు అన్నమాట. బ్లెస్సింగ్ ఎప్పుడు కానీ దేవునికి దూరంగా ఉండి ప్రభువా ప్రభువా తండ్రి అని అరిస్తే రాదండి బ్లెస్సింగ్ మన లైఫ్లోకి. ఇక్కడ చాలా మర్మాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దగ్గరికి రా అని అంటున్నాడు తండ్రి. నిన్ను బ్లెస్ చేయాలంటే తండ్రి దగ్గర ఉండాలి, ఆయన రొమ్ము కానుకోవాలి, తండ్రి దగ్గర ఉండాలి. ఆయన నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు అప్పుడు ఇట్లా చేసావు, నిన్ను బ్లెస్ చేయలేను, నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు, నిన్ను బ్లెస్ చేయలేను, లేకపోతే నువ్వు చిన్నప్పుడు అప్పుడే ఈ పాపం చేసావు, నిన్ను బ్లెస్ చేయలేను, ఇవన్నీ అన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి యేసుప్రభు వస్త్రాలు వేసుకొని వెళ్తున్నావు కదా. ఆయన నేను చూసినప్పుడు యేసుప్రభునే చూస్తాడు. సో ధైర్యంగా కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా రమ్మని చెప్తుంది బైబిల్. ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభు చేసిన కార్యాన్ని బట్టి, యేసుప్రభు వస్త్రాలు ధరించుకున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన రొమ్ము కానుకోవాలి. అప్పుడే ఆ ఆశీర్వాదం. ఆ దేవుడికి ఎంత దగ్గరగా, తండ్రికి మనం ఎంత దగ్గరగా, ఆయనకి ఎంత హత్తుకొని ఉంటామో మన జీవితంలో మన ఆశీర్వాదాలు అనేవి అంత విస్తారంగా మనం చూస్తాం. తర్వాత 22వ వచనం, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడిని చూసి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. మాట ఒకలాగుంది, ముట్టుకుంటే ఒకలాగుంది అని అనుకుంటున్నాడు అన్నమాట ఇస్సాకు. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి. సో దేవుడు నువ్వు చేసిన తప్పులు, లేకపోతే నువ్వు చిన్నవాడివి, నువ్వు ఈ లోకంలో తక్కువ, లేకపోతే నీ పాపములు, ఇవన్నీ ఆయన చూడడు. నువ్వు దగ్గరికి రావాలి, ఆయన దగ్గరకు రావాలి. నా బిడ్డ యేసులాగానే ఉన్నాడు, జీసస్ లాగే ఉంది అని చెప్పి బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తాడు అన్నమాట. మన మీదకి బ్లెస్సింగ్ వస్తుంది. అట్లా 24, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా మళ్ళీ అడుగుతాడు అన్నమాట. యాకోబు నేనే అనెను. నువ్వు యేసు ప్రభువా అని అడుగుతాడు తండ్రి. నువ్వు ఆర్ యు జీసస్ అని అడుగుతాడు. అంటే ఎస్, ఐఎమ్ జీసస్. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాం, మనం యేసు ప్రభులో ఉన్నాం. నా చేతుల్లో నుంచి ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేడని చెప్తాడు యేసు ప్రభు యోహాను రాసిన పత్రికలో. ఆయన చేతిలో మనల్ని దాచిపెట్టుకున్నాడు అన్నమాట. అంతటా అతడు నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి, చూడండి మళ్ళీ అడుగుతున్నాడు, దగ్గరకు రా. తండ్రి దగ్గర ఉండాలి ఎప్పుడు, నిత్యము, పొద్దున సాయంత్రం, పడుకున్నప్పుడు, నిద్రలో కూడా తండ్రి దగ్గర ఉండాలి.
తండ్రి దగ్గర ఉండాలి. ఈ మధ్య నాకు ఒకరోజు నిద్రలో నాకు మాట వినిపిస్తుంది అన్నమాట. ఒకసారి నిద్రలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు కళల ద్వారా, ఒక్కొక్కసారి స్వరంలాగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక 3 days బ్యాక్ అన్నమాట, పడుకొని ఉన్నా. ఏమంటున్నాడంటే ఆయన, లేనన్నా లేనన్నా అని అంటున్నాడు. అది మామూలుగా నేను మా బాబు జాషువా ఛాంప్ నిద్రపోయినప్పుడు ఆయన పొద్దున్నే స్కూల్కి లేపడానికి నేను అట్లా లేపుతా ఆయనని బుజ్జగించి లేపాలన్నమాట ఆయనని. ఎగ్జాక్ట్గా అవే వర్డ్స్ నాకు వినిపిస్తున్నాయి. ఏంటి ఇట్లా అని నేను, తండ్రి నువ్వేనా, డాడీ నువ్వేనా అని అంటే, అవును నేనే అని అంటాడు అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అట్లా పిలుస్తాడని. అంటే నేను నా కొడుకుని ఎంత ప్రేమిస్తానో అంత, కనీసం అంతన్నా ప్రేమిస్తాడు కదా ఆయన ఇంకా అంతకంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ అంటే అంత ప్రేమగా ఆయన పిలుస్తున్నాడు అనమాట. ఆయన ఏదో చెప్పాలనిపించింది ఆయనకి, నాకు చెప్పడానికి, లేనన్నా లే అని చెప్తున్నాడు నా చెవులు. అట్లా మనల్ని మనం పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఏ పని చేస్తున్నా, నువ్వు జాబ్లో ఉన్నా, నువ్వు తింటున్నా, నీ పిల్లల్ని చూసుకుంటున్నా, నువ్వు బయటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా తండ్రికి దగ్గరగా నువ్వు ఉంటే నిన్ను ఈ లోకంలో నీ ఆశీర్వాదం రాకుండా ఎవ్వడు ఆపలేడు నిన్ను. చూడండి, నా కుమారుడు ఆ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోనుమని అతనితో చెప్పాను. 27 అతడు దగ్గరకు వచ్చి 27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బ్లెస్సింగ్ యాకోబు మీదకి వెళ్తుంది. అతని దగ్గరికి, తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు బ్లెస్సింగ్ ఇస్సాకు నుంచి యాకోబు మీదకి వెళ్ళిపోతుంది. ఇది నెక్స్ట్ చదవక ముందు నేను ఒక మాట చూపించాలనుకుంటున్నా. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. విశ్వాసమును బట్టి, బై ఫెయిత్ ఐజాక్ బ్లెస్డ్ జేకబ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడంట. విశ్వాసమును బట్టి, అది మనసులో పెట్టుకోండి. మళ్ళీ ఆదికాండం 27 దగ్గరికి వెళ్దాం. సో అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇందాక ఆయన అన్నాడు కదా ఇస్సాకు, స్వరమేమో యాకోబు స్వరంలాగా ఉంది, ముట్టుకోవడానికేమో నా పెద్ద కొడుకు ఏశావు లాగా ఉన్నాడు అని ఆయనకి ఇంకా డౌట్ ఉందన్నమాట. మనసులో ఇంకా డౌట్ ఉంది ఇస్సాకుకి. కానీ అక్కడ దేవుడు ఆయనకి యాకోబుని యాక్సెప్ట్ చేస్తున్నా అని ఇస్సాకుకి బయలుపరిచాడు అనమాట. ఇక్కడ ఈ వచనంలో అది మనకు తెలుస్తుంది. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆ వాసనలో
ఆయనకి దేవుడు ఇప్పుడు ఎవరైతే నిన్ను ముద్దు పెట్టుకున్నారో ఆశీర్వాదం వాళ్ళ మీదకే వెళ్ళాలి అని చెప్పి దేవుడు యాకోబుకి ఇస్సాకుకి అక్కడ అది బయలుపరచబడింది అనమాట. అందుకే ఇందాక హెబ్రీయుల రాసిన పత్రిక 11:20లో అంటే నమ్మాడు. ఆయనకి న్యాచురల్గా తెలుస్తుంది, ఇదే ఏదో తేడా ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్పింది నమ్మి ఆ విశ్వాసం బట్టి బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు అనమాట. బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ చదువుతున్నా. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఇక్కడ సువాసన అంటే ఒక మాట నేను చెప్పాలి. ప్రకటన గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. భూమి మీద ప్రార్థన చేస్తున్న వాళ్ళ ప్రార్థనలు పరలోకం వెళ్ళేసరికే అవి ఒక సువాసన, మంచి సువాసనలాగా దేవుని దగ్గరికి ఆ ప్రార్థనలు అట్లా వెళ్తున్నాయని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ఏదన్నా అవసరమైనప్పుడు చేస్తాం. సో ఆ అవసరమైనప్పుడు అడిగిన మాటలు పరలోకం వెళ్ళేసరికి మంచి సువాసనలాగా తండ్రి దగ్గరికి వెళ్తున్నాయని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకు ఈ ప్రార్థన ఇప్పుడు ఎక్కువ మటుకు మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏదైనా కొరతలు, ఏదన్నా అవసరతలు ఉన్నప్పుడు చేస్తాం ప్రార్థన. ఈ రిక్వెస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మంచి సువాసన ఎట్లా అవుతుంది? ఆ ప్రార్థన మంచి ప్రార్థన ఎట్లా అవుతుంది? ఆయన మంచి సువాసన ఎలా అవుతుందంటే, యేసు ప్రభు హెబ్రీయుల రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, యేసు ప్రభు మన తరపున ప్రధాన యాజకుడు, మన యాజకుడు యేసు ప్రభు. దేశంలో చేస్తున్న వాళ్ళ ప్రార్థనలన్నీ యాజకుడు దేవుడికి ఆ ప్రార్థనలు ఒక ధూపంలాగా అర్పిస్తాడనమాట. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కదా, తండ్రి పక్కన కూర్చున్నాడు యేసు ప్రభు. మనం ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు నాకు ఒక అవసరం ఉందండి, నాకు ఒక అవసరం ఉంది తండ్రి, నాకు ఈ అవసరత ఉంది, దీన్ని యేసు నామములో దీన్ని తీర్చు అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రార్థన ఎవరి ద్వారా వెళ్తుంది? యేసు ప్రభు ద్వారా వెళ్తుంది తండ్రికి. ఆయన ఏం చేస్తాడంటే, ఆ ప్రార్థన, మన యాజకుడు కదా, ఏం చెప్తాడంటే తండ్రికి, తండ్రి ఈ బిడ్డ క్షమింపబడ్డాడు, ఫర్గివెన్, అతని అప్పంతా తీర్చబడింది, నేను తీర్చాను, నా రక్తం పెట్టి తీర్చాను, ఆయన 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 నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హుడు. మనం అంటాం కదా, ఆయన అర్హుడు 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 అని స్తుతిస్తూ ఉంటారు కదా. యేసు ప్రభు మన గురించి చెప్తున్న సాక్ష్యం, తండ్రి పక్కన కూర్చొని, అర్హుడు, క్షమింపబడ్డాడు, నీ బిడ్డ ప్రేమించబడ్డాడు, అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి, నేను వెలబెట్టాను, నా రక్తం పెట్టాను అని చెప్పి తండ్రికి ప్రతి నిత్యం తండ్రికి జ్ఞాపకం చేస్తుంటాడు అన్నమాట. అది తండ్రికి ఒక సువాసన. అది పీల్చుకున్నప్పుడు తండ్రి బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది మన మీదకి. ఇప్పుడు ఈరోజు మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయి, ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారు, ఏ విషయాల్లో మీరు సాతాను ఆటంకం కలిగజేస్తున్నాడు, ఏ విషయాల్లో ఇది నా జీవితంలోంచి కొట్టేయబడితే బాగుండు, నాకు మనశ్శాంతి ఉంటుంది అని ఏ విషయం నీకు ఉంది, ముగించుకుంటున్నామండి, ఒక 5-10 మినిట్స్ క్లోజ్ చేస్తున్నాం. ఏ విషయం నిన్ను అభ్యంతరపరుస్తుంది, ఈరోజు తండ్రి దగ్గరికి రా. నువ్వు చేస్తున్న ప్రేయర్ యేసు ప్రభు ద్వారా వెళ్తుంది. ఇది దృష్టిలో పెట్టుకో. ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ విషయం ఏది కావాలో తండ్రిని అడుగు. బ్లెస్సింగ్ నీ మీదికి రిలీజ్ అవుతుంది. సాతాను కాదు కదా, వాడి బాబు వచ్చినా ఆపలేడు. నేను చెప్తున్నా, ఈరోజు
ఈరోజు కాడిలు విరగొట్టబడుతున్నాయి. బ్లెస్సింగ్ రిలీజ్ చేయబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళ మీద, మనందరి మీద మనం చూడబోతున్నాం ఏ విషయంలో ఆటంకం ఉంది, ఆటంకాలు కొట్టివేయబడుతున్నాయి. ఇక్కడ చూడండి, బ్లెస్సింగ్ అప్పుడు ఇస్సాకు నుంచి బ్లెస్సింగ్ యాకోబు మీదకి వెళ్ళిపోయిందనమాట. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. 28 ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధాన్యము, ఆకాశ మంచు అంటే ఆకాశం నుంచి పడే మంచు బైబిల్లో ఎప్పుడు కానీ దేవుని బ్లెస్సింగ్ అనమాట. సో బ్లెస్సింగ్ నీ మీద రిలీజ్ అవుతుంది. భూసారం అంటే భూమిలో విత్తనం వేస్తే ఫలం రావాలి కదా. ఆ భూమి బాగాలేకపోతే నీకు ఫలించదు. సో నువ్వు ఎక్కడ విత్తనం వేస్తావో అది ఫలించే భూమిగా చేస్తున్నాడు ఈరోజు నుంచి దేవుడు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అది ఫలించే భూమి అవుతుంది, విస్తారంగా ఫలించే భూమి అవుతుంది. ఇది బ్లెస్సింగ్ మీ మీదకి వస్తుంది. ఇప్పుడు రిసీవ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, రిసీవ్ చేసుకోండి. తర్వాత విస్తారమైన ధాన్యము అంటే పోషణ. యేసు ప్రభువు అన్నాడు, ఏం తిందాము, ఏం తాగుదాము, ఏమి ధరించుకుందాము అని వీటి గురించి ఆలోచన చేయకండి. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు, మీకు అవన్నీ ఇస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన నీతి అంటే యేసు ప్రభు వస్త్రాలు ధరించుకోవడం అనమాట. ఆయన నీతి వస్త్రం ధరించుకోవడం. అది ధరించుకున్నప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఇవన్నీ మీకు మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు ఎందుకన్నాడు? ఈ బ్లెస్సింగ్ని బట్టి, ఈ ఆశీర్వాదాన్ని బట్టి ఆ మాట అనగలిగాడు అనమాట. సో మన పోషణ, మనకు కావలసిన అవసరతలు ఏమున్నా సరే అవి ఎలా దీవించబడతాయంట? విస్తారమైన ధాన్యము, నీకు అవసరం ఉన్న దానికంటే విస్తారంగా దీవించబడుతుంది. తర్వాత ద్రాక్షారసం అనేది ధాన్యం అంత ఇంపార్టెంట్ కాదు. ద్రాక్షారసం ఒక మనిషి బ్రతకడానికి, ద్రాక్షారసం ఒక లగ్జరీ అన్నమాట. ద్రాక్షారసం అదేం అవసరం కాదు సో దేవుడు నీ అవసరాలు తీర్చడమే కాకుండా, అంటే నీకు ధాన్యం ఇవ్వడమే కాకుండా నీకు ద్రాక్షారసం కూడా ఇస్తాడు. అంటే నీకు అవసరం లేని, ఇప్పుడు ఇది ఉంటే బాగుండు నా లైఫ్లో అని నీకేంటి, నీకు ఇల్లు కావాలా నీకు? లేకపోతే ఒక మంచి కారు కావాలా? లేదంటే ఇంకా పెద్దగా ఆలోచించండి. ప్రభా నాకు ఇల్లే కాదు, నాకు ఒక 10 ఇల్లులు ఇవ్వు, అందులో 9 ఇల్లులు నేను ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేస్తా, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూపిస్తా. ఎందుకంటే అబ్రాహాముని ఏం చెప్పాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు అనేకులకి ఆశీర్వాదంగా ఉంటావు. అట్లా అంటే ఒక రాజు ఎలా ఉంటాడు అలా. సో నీకేం కావాలి? ఊరిక తిండి తిప్పలు కాదు. నీకేది కావాలంటే, ఏది ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, అది నీకు ఇస్తాడు ఆయన. సో ధాన్యం, విస్తారమైన ధాన్యము, అది కాకుండా ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనులు నీకు దాసులగుదురు. తర్వాత జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించిన వారు శపింపబడుదురు, నిన్ను దీవించిన వారు దీవించబడుదురుగాక.
ఎక్కడెక్కడ అవమానాలు జరిగినాయి అవన్నీ సరి చేస్తాడు దేవుడు. ప్రతీది సరి చేస్తాడు. తండ్రికి ఈరోజు దగ్గరగా ఉంటే, తండ్రికి రోజు ఆయన దగ్గరగా ఉంటే, ఆయనను హత్తుకొని ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా మన మీదకి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాటలు చెప్పేసరికి ఇస్సాకు నుండి బ్లెస్సింగ్ యాకోబుకి వెళ్ళిపోయింది. మీరు తర్వాత చదువుకోండి, ఇదంతా మనకి టైం లేదు, బట్ 27వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఆ ఆశీర్వాదం ఎంత పవర్ఫుల్ అంటే ఏశావు తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే నేను యాకోబుని బ్లెస్ చేసేసా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతారు. ఒక్క దీవెన కూడా లేదా, ఇంకా నన్ను దీవించు అని అడిగితే నా దగ్గర ఏం లేదు, యాకోబుని దీవించేసా అని చెప్తాడు అనమాట ఇస్సాకు. అంటే ఆ బ్లెస్సింగ్ అంత, అంటే ఊరికే ఏదో మాట, ఈ మాటలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బ్లెస్సింగ్ అదేదో మాటలు బాగున్నాయి కదా అని చెప్పలేదు ఇస్సాకు. దేవుని ఆస్తి తరతరాలుగా వచ్చింది వాళ్ళ ఒకరి మీద ఒకరు, దేవుడు వాళ్ళని ఎన్నుకోవడం బట్టి. అది ఇస్సాకు నుంచి యాకోబు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకొకసారి వెళ్ళిపోయాక ఇంకేం చేయలేడు అన్నమాట. అంత పవర్ఫుల్ ఈ బ్లెస్సింగ్ అనేది, అంత పవర్ఫుల్. ఏం బ్లెస్సింగ్స్ లేవా అంటే ఇంకేమి లేవు అని చెప్పేసి ఏదో 1-2 మాటలు చెప్తాడనమాట ఆయనకి. అట్లా ఎలుగెత్తి ఏడ్చాడు అని ఉంటుంది ఏశావు. సో అలాంటి బ్లెస్సింగ్ ఇది యాకోబు మీదకి వెళ్ళింది. తర్వాత యాకోబు నుంచి ఆయన పిల్లలకి వెళ్ళింది. 12 మంది పిల్లలు పుట్టారు ఆయనకి. మీరు ఆదికాండం చదువుకోండి, యాకోబు తర్వాత ఎంత దీవించబడ్డాడు, ఆయన స్టోరీ అంతా మీరు చదువుకోండి. ఆయనకున్న పశువులు అవంతా ఎంత ఎక్కువ అయిపోయినాయంటే ఒక 3 రాష్ట్రాల్లో ఉన్న పశువులన్నీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఆస్తి ఆయనకుందనమాట. విస్తారంగా దీవించబడ్డాడు యాకోబు. తర్వాత అది ఆశీర్వాదం యాకోబు నుంచి అలా పిల్లలకి వెళ్ళింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, వాళ్ళు అంత పట్టించుకోరు దేవుని మాటలు. కానీ యోసేపు దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు. యోసేపు జీవితంలో ఆశీర్వాదం పనిచేయటం మనం చూస్తాం. ఎట్లా అన్నలు ఆయనని ఈర్షపడి ఆయనని అమ్మేసి బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత ఆయన రాజు అవుతాడు. ఎలా అవ్వగలిగాడు అంటే ఆశీర్వాదం పనిచేసింది యోసేపు మీద. అట్లా రకరకాలు బైబిల్లో ఈ ఇజ్రాయెల్ జనాంగం మీదికి అట్లా ఆశీర్వాదం వచ్చిందనమాట. అందుకనే ఆ ఆశీర్వాదాన్ని బట్టే చాలా ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం దేవుడు వాళ్ళ కోసం చీల్చడం, ఐగుప్తు నుంచి విడిపించడం, ఇవన్నీ ఈ ఆశీర్వాదాన్ని బట్టే జరిగినాయి అన్నమాట. ఇజ్రాయెల్ జనాంగం మీదకి ఆశీర్వాదం రాబట్టి ఇవన్నీ జరిగినాయి. వాళ్ళకి మన్నా కురిపించడం, ఎడారిలో నీళ్లు ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు విస్తారమైన ధనంతో వాళ్ళని తీసుకురావడం, తర్వాత యెహోషువ కాలేబులతో ఆయన తోడుగా ఉండి వాళ్ళ కానాన్ దేశం వాళ్ళకి ఇవ్వడం, ఆ దేశంలో వాళ్ళని దీవించడం, తర్వాత వాళ్ళు కట్టని ఇళ్ళలో వాళ్ళు ఉండడం, తర్వాత సంసోను, గిడియోను, వీళ్ళందరూ ఎట్లా వాళ్ళు అద్భుతాలు ఎలా చేయగలిగారు అంటే ఈ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ బ్లెస్సింగ్ వాళ్ళ మీద పనిచేస్తుంది అనమాట. అట్లా తరతరాలుగా వెళ్తా వచ్చింది. దావీదుకి ముందు బోయాజు, రూతు, తర్వాత వాళ్ళలో నుంచి దావీదు నుంచి సొలొమోన్ నుంచి ఆయన పిల్లలు, తర్వాత ప్రవక్తలు, ఇజ్రాయెల్లో ప్రవక్తలు అద్భుతాలు చేయగలిగారు. ఆమె ఎలీషా దగ్గరికి విధవరాలు వచ్చి నాకు అప్పు ఉంది, నా పిల్లల్ని
బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నారు, నాకు ఏదో ఒకటి చేయి అన్నప్పుడు ఎలీషా ఆమెకు ఒక మాట చెప్తాడు, నీ దగ్గర ఏముందంటే నా దగ్గర బుడ్డిలో నూనె ఉందంటది. నువ్వు ఇంటికి వెళ్ళి గిన్నెలు పక్కన ఇండ్లలోంచి అన్ని గిన్నెలు తీసుకొని ఆ గిన్నెలలో నూనె పోసిన తర్వాత ఆమె వెళ్ళి అది పోసేసరికి అది ఎన్ని గిన్నెలు పెడితే అన్ని గిన్నెల్లోకి నూనె నిండిపోద్ది, మల్టిప్లై అయిపోయింది అనమాట, నూనె విస్తరించిపోయింది నూనె. అది అమ్ముకొని అప్పు తీర్చుకో, మిగతా దాంతో జీవితం అంతా గడిపేసాయి అని చెప్పేసి ఒక రోజులో ఆమె అప్పు పోయింది. అప్పు పోవడమే కాకుండా మిగతా జీవితానికి సరిపడే అంత ఆదాయం ఆమెకు వచ్చింది. అలాంటి అద్భుతాలు ఎట్లా జరిగాయి? కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి కుష్ఠరోగాలు పోతున్నాయి. అట్లా రకరకాల ఇవన్నీ ఎట్లా జరిగాయంటే ఈ ఆశీర్వాదం ఆ ఇజ్రాయెల్ జనాంగం మీదకి ఇట్లా ఆ నోటి మాట ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిందనమాట, దేవుని మాట ద్వారా. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే యేసు ప్రభు మరియమ్మ గర్భం ఆయన పుట్టేదాకా ఆశీర్వాదం వెళ్ళింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసరికి ఇప్పుడు ఈ ఆశీర్వాదం యొక్క పేమెంట్ వీళ్ళందరికీ ఆశీర్వదించాడు కదా. ఇన్ని తరతరాలుగా వేల లక్షల కోట్ల మందిని ఇజ్రాయెల్ జనాంగంలో ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసరికి ఆయన పేమెంట్ చేస్తాడనమాట. ఎలా చేస్తాడు ఆయన పేమెంట్ అంటే, ఆదాము ఎక్కడైతే పడిపోయాడో అక్కడే యేసు ప్రభు జయించి సాతాను యొక్క టెంప్టేషన్ ఆయన జయించి పర్ఫెక్ట్గా దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పర్ఫెక్ట్గా ఆయన జీవించి, ఆయన అలాంటి మనిషిని చంపితే కానీ ఆ పేమెంట్ సరిపోదనమాట, ఆ బ్లెస్సింగ్ మన మీదకి రావడానికి. అలాంటి మనిషిని సిలువ మీద వేలాడితే, ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం అంతా గారిస్తే అప్పుడు ఆ బ్లెస్సింగ్కి పేమెంట్ జరిగింది, లీగల్ అయిందనమాట. ఈ లీగల్ అయింది. సో ఆ పేమెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఆ ఆశీర్వాదం ఇజ్రాయేల్ జనాంగంకి మాత్రమే కాకుండా ఎవరెవరైతే యేసు ప్రభు యొక్క వస్త్రం ఆయన వస్త్రం, ఆయన నీతి వస్త్రం ఎవరెవరైతే ధరించుకుంటారో వాళ్ళందరి మీదకి ఆశీర్వాదం వచ్చేసింది అనమాట, వాళ్ళందరి మీదకి. సో చివరిగా ముగిస్తున్నానండి. ఒక 2-3 మాటలు, ఒక 2-3 రెఫరెన్సెస్ చూపించి ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభాన్ని చెప్పి రాయనది 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపా సమాధానం కలుగునుగాక. 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. క్రీస్తు యేసునందు మనకి ప్రతి ఆశీర్వాదం అనుగ్రహింపబడింది. హల్లెలూయా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ నోట్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రమును గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. మనకి క్రీస్తు యేసు ద్వారా అబ్రహాముకి ఇశ్రాయేలుకి ఎలాంటి ఆశీర్వాదం ఉందో అది మనకి కలగడానికి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. సో ఆయన మన కోసం శాపగ్రస్తుడుగా మార్చబడి మన తరపున ఆయన పేమెంట్ చెల్లించాడు. ఎందుకంటే మనకి అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం మనకు రావడానికి. తర్వాత 2 కొరింథీయులు 5వ అధ్యాయం
21 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. సో మన పాపమంతా దేవునికి అవిధేయతగా ఉన్న మన నేచర్ అంతా మనల్ని మనం అసహించుకుంటాం కదా, అరే ఎందుకు నేను ఇట్లా చేశా అనిపిస్తుంది. అవన్నీ ఆయన శిలువ మీద ఆయన తీసుకున్నాడు ఆ ప్రతి విషయం. ఎందుకంటే మనం దేవుని నీతి అగునట్లు. చూడండి, నీతి ఆయన నీతి వస్త్రం అన్నమాట మనం ధరించుకున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఈ ఆశీర్వాదం మన మీదికి లీగల్గా ప్రతి రైట్ ఉంది మనం ఆశీర్వదింపబడడానికి. దేవుడు తానే అది ఒక లీగల్ డాక్యుమెంట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసి మనకిచ్చాడనమాట. ప్రతి రైట్ ఉంది. ఏదైనా ఈరోజు ఆటంకంగా ఉందా, ఆ ఆటంకాన్ని కొట్టిపడేసేయాలంతే. ఎందుకంటే ఏ రైట్ లేదు అది నీ జీవితంలో పనిచేయడానికి. సరే, ఇదంతా ఎందుకు చేశాడు ఆయన? ఇంత ప్రాసెస్లోంచి ఎందుకు వెళ్ళాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన అవసరం లేదు, వీళ్ళు నాకు అవసరం లేదు అని ఒక్క మాట ఆయన అనుకొని ఉంటే మనందరం సైతానుతో పాటు నరకంలో ఉండాల్సిన వాళ్ళం. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. సో చివరిగా ఆయన ప్రేమను గురించి ఇంకొక 2-3 వచనాలు మనం చూద్దాం. అయిపోయింది. ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలుకి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోండి, ధ్యానించుకోండి. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. Now God demonstrates his love for us in this. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన 9వ వచనం ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత అంటే ఏంటి? కీడు, ఈ లోకంలో జరిగే కీడు ఉగ్రత అంటే. సో ఏదైనా కష్టం మీ జీవితంలో ఉందా, అది దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు చేయట్లేదు. అది దేవుడు నాకెందుకు ఇట్లా చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఆ ఉగ్రత నుండి మనం రక్షింపబడ్డాం. సైతాను వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు మనకి, కానీ దేవుడు మనల్ని రక్షించాడు ఆ ఉగ్రత నుండి. అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. లీగల్గా మనకి ప్రతి రైట్ ఉంది దాన్ని వద్దు అని చెప్పడానికి. తర్వాత 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవము చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఈరోజు ఏ విషయంలో నీకు రక్షణ కావాలి? ఆ విషయంలో నిశ్చయత కలిగి ఉండండి మనసులో. ఆ విషయంలో కార్యం సమాప్తం అయిపోయింది. తర్వాత ఇంకొక చివరి వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-16 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో మోషే సర్పం గురించి మనకు తెలుసు కదా. సో అట్లానే మోషే ఎట్లా ఇత్తడి సర్పం ఎత్తితే అప్పుడు ఇజ్రాయెల్ జనాంగంలో వాళ్ళు సర్పం చేత కాటేయబడిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. అట్లనే యేసుప్రభు మన కోసం ఎత్తబడ్డాడు శిలువ మీద. ఆయనని మనం చూసినట్టయితే
మనం రక్షింపబడతాం. చివరిగా 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనమాట. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయనను మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం ఆయన ఆశీర్వాదంలో పాల్గొనగలుగుతున్నాం. సో ఇదంతా ఆయన ప్రేమను బట్టి మనకి ఇంత ప్లాను ఆయన చేసి, ఏదో పాత నిబంధన మనం చదివినప్పుడు ఇక్కడొకటి అట్లా కాదు. ఇదంతా ఒక దేవుడు ఒక ప్లాన్ ప్రకారం మనకి ఆశీర్వాదం తీసుకురావాలని ఆయన చేసుకుంటూ వచ్చాడనమాట. ఆయన మనల్ని ప్రేమించాడు. సో ఏ విషయం ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఆ విషయం ఈరోజు కొట్టివేయబడుతుంది యేసునామంలో. తండ్రికి దగ్గరగా మనం ఉందాం, ఆశీర్వాదాలన్నీ మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.